ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ట్రస్ట్లకు విరాళాలు అందించే భక్తులకు టీటీడీ కీలక మార్పులు చేసింది. దాతలకు కల్పించే ప్రివిలేజేషన్స్ లో కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త పాలసీలో ఎలాంటి మార్పులు చేశారు, ఎంత మొత్తంలో అమౌంట్ డొనేషన్ చేస్తే భక్తులకి ఎలాంటి ప్రివిలేజేషన్స్ కల్పిస్తారు, పాత పాలసీకి కొత్త పాలసీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా టీటీడీ ట్రస్ట్ లకి డొనేషన్ చేసే ప్రతి భక్తులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2026 జూలై 14వ తేదీ వరకు ఎవరైతే డొనేషన్ చేసి ఉంటారో ఆ భక్తులందరికీ కూడా పాత డోనర్ పాలసీ ప్రకారం ప్రివిలేజేషన్స్ అన్ని కూడా వర్తిస్తాయి. కానీ 2026 జూలై 15వ తేదీ నుంచి ఎవరైతే డొనేషన్స్ చేస్తారో ఆ భక్తులకి కొత్త డోనర్ పాలసీ ప్రకారం ప్రివిలేజేషన్స్ వర్తించడం జరుగుతుంది. అయితే డొనేషన్ చేయడానికి ముందుగా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఆ డొనేషన్ యొక్క వ్యాలిడిటీ. 2026 జూలై 14 వరకు ఎవరైతే పాత పాలసీలో సింగిల్ గా డొనేషన్ చేసి ఉంటారో ఆ సింగిల్ డొనేషన్ కి లైఫ్ టైం అంటే వారి జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే జాయింట్ గా ఎవరైతే డొనేషన్ చేసి ఉంటారో ఆ జాయింట్ డొనేషన్ కి 20 సంవత్సరాల వ్యాలిడిటీ పాత పాలసీ ప్రకారం ఉంటుంది. కానీ 2026 జూలై 15వ తేదీ నుంచి ఎవరైతే సింగిల్ గా డొనేషన్ చేస్తారో ఆ సింగిల్ డొనేషన్ కి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. జాయింట్ గా ఎవరైతే డొనేషన్ చేస్తారో ఆ జాయింట్ డొనేషన్ కి 15 సంవత్సరాల వరకు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇది న్యూ పాలసీ ప్రకారం. కాబట్టి డొనేషన్ చేసే ముందు ప్రతి ఒక్క భక్తులు ఆ డొనేషన్ వ్యాలిడిటీ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ న్యూ డొనేషన్ పాలసీ ప్రకారం ఎంత అమౌంట్ డొనేషన్ చేస్తే ఎలాంటి ప్రివిలేజేషన్స్ భక్తులకి వర్తిస్తాయనేది ఇప్పుడు తెలియజేస్తానండి. వీడియోలో నేను డిస్ప్లే చేసే ఇమేజెస్ లోనే పాత డొనేషన్ పాలసీకి కొత్త డొనేషన్ పాలసీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు చూడవచ్చు. ఈ న్యూ డొనేషన్ పాలసీ ప్రకారం ₹1,00,000 డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరానికి ఒక్కసారి ఎస్సిడి అంటే స్పెషల్ దర్శనం కల్పిస్తారు. ఒక్క రోజుకి అంటే 1 డేకి ₹100 రూమ్ ఇస్తారు. 5 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. ఇక 2 లక్షలు అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరానికి ఒక్కసారి సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే ఒక్క రోజుకి అంటే 1 డేకి ₹100 రూమ్ అనేది ఇస్తారు. 5 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఇక 3 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరానికి ఒక్కసారి ఎస్సిడి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనము, అలాగే ఒక్కసారి సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇంకా 1 డే అంటే ఒక్క రోజుకి ₹100 రూమ్ ఇస్తారు. 5 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. అంటే 3 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి ఒక ఎస్సిడి, ఒక సుపదం ఎంట్రీ దర్శనం కల్పిస్తారండి సంవత్సరానికి ఒక్కసారి. ఇక 4 లక్షలు అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరానికి 2 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే 2 రోజులకి అంటే 2 డేస్ కి ₹100 రూమ్ అనేది ఇస్తారు. 10 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. ఇక 5 లక్షలు అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 3 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. 3 రోజులకి అంటే 3 డేస్ కి ₹100 రూమ్ అనేది ఇస్తారు. 10 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక 10 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరానికి ఒక్కసారి సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు. ఒకసారి బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అలాగే ఒక్క రోజుకి అంటే 1 డేకి ₹1000 రూమ్ అనేది ఇస్తారు. 15 చిన్న లడ్డూలు ఇస్తారు. ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. అంటే 10 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో ఒక్క రోజు సుపదం దర్శనం, ఒక రోజు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. పాత డొనేషన్ పాలసీకి కొత్త డొనేషన్ పాలసీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డిస్ప్లే చేస్తున్న ఇమేజెస్ లోనే మీరు చూడవచ్చండి. ఇక 15 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 2 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే ఒక్కసారి బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఒక్క రోజుకి అంటే 1 డేకి ₹1,500 రూమ్ అనేది ఇస్తారు. 15 చిన్న లడ్డూలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు. అంటే 15 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి ఒక్క సంవత్సరంలో 2 సుపదం దర్శనాలు, ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారండి.
ఇక 20 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరానికి 3 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు. 2 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అలాగే 2 రోజులకి అంటే 2 డేస్ కి 2000 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. 15 చిన్న లడ్డూలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. అంటే 20 లక్షల డొనేషన్ చేసిన భక్తులకి సంవత్సరంలో 3 సార్లు సుపదం దర్శనం, 2 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారండి. ఇక 25 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 3 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 2 రోజులకి అంటే 2 డేస్ కి 2000 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. 15 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. అంటే 25 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులు ఒక్క సంవత్సరంలో 3 సార్లు సుపదం దర్శనం, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 50 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు. 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అలాగే 3 రోజులు అంటే 3 డేస్ కి 2500 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. 15 చిన్న లడ్డూలు, 5 పెద్ద లడ్డూలు ఇస్తారు. వీటితో పాటుగా 10 సుప్రభాతం సేవా టికెట్స్, 2 కళ్యాణం టికెట్స్ ఇస్తారు. అయితే ఈ టికెట్స్ మీ డొనేషన్ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ గా డొనేషన్ చేస్తే ఆ డొనేషన్ కి 20 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది కదా, ఆ 20 సంవత్సరాలకి కలిపి 10 సుప్రభాతం సేవా టికెట్స్, 2 కళ్యాణం సేవా టికెట్స్ అన్నమాట. 50 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి. అండ్ అలాగే 50 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి ఆ డొనేషన్ పై ఒక్కసారి అంటే 1 టైం మాత్రమే 2 గ్రాముల గోల్డ్ కాయిన్, 10 గ్రాముల సిల్వర్ కాయిన్ అనేది ఇస్తారు. ఇది 50 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి న్యూ పాలసీలో కల్పించే ప్రివిలైజేషన్స్ కి సంబంధించి. అంటే సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ దర్శనం కల్పిస్తారు, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు, 3 రోజులకి 2500 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. కానీ మీ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపి 10 సుప్రభాతం సేవా టికెట్స్, 2 కళ్యాణం సేవా టికెట్స్ అనేవి ఇస్తారు. ఇక 75 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అలాగే 3 రోజులకి అంటే 3 డేస్ కి 2500 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. 20 చిన్న లడ్డూలు, 7 పెద్ద లడ్డూలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు. వీటితో పాటుగా 12 సుప్రభాతం సేవా టికెట్స్, 2 కళ్యాణం సేవా టికెట్స్ ఇస్తారు. అయితే ఈ సుప్రభాతం, కళ్యాణం సేవా టికెట్స్ అనేవి మీ డొనేషన్ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపండి. అండ్ అలాగే మీరు డొనేషన్ చేశాక ఒక్కసారి అంటే 1 టైం మాత్రమే 2 గ్రాముల గోల్డ్ కాయిన్, 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇస్తారు. అంటే 75 లక్షలు డొనేషన్ చేసినటువంటి భక్తులు సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ దర్శనం, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం ప్లస్ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపి 12 సుప్రభాతం సేవా టికెట్స్, 2 కళ్యాణం సేవా టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 1 కోటి రూపాయలు డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులకి అంటే 3 డేస్ కి 3000 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. 20 చిన్న లడ్డూలు, 10 పెద్ద లడ్డూలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. వీటితో పాటుగా 20 సుప్రభాతం సేవా టికెట్స్, 3 కళ్యాణం సేవా టికెట్స్ ఇస్తారు. అయితే ఈ సుప్రభాతం, కళ్యాణం సేవా టికెట్స్ అనేవి మీ డొనేషన్ యొక్క వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపండి. దీనిని గమనించుకోగలరు. మీరు డొనేషన్ చేశాక ఒక్కసారి మాత్రమే అంటే 1 టైం మాత్రమే 2 గ్రాముల గోల్డ్ కాయిన్, 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇస్తారు. అంటే కోటి రూపాయలు డొనేషన్ చేసినటువంటి భక్తులు సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ దర్శనం, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనంతో పాటుగా డొనేషన్ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపి 20 సుప్రభాతం సేవా టికెట్స్, 3 కళ్యాణం సేవా టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 1,50,00,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ దర్శనం కల్పిస్తారు. అలాగే 4 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 4 రోజులకి అంటే 4 డేస్ కి 3000 రూపాయల రూమ్ అనేది ఇస్తారు. 30 చిన్న లడ్డూలు, 20 పెద్ద లడ్డూలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అనేవి ఇస్తారు. వీటితో పాటుగా 40 సుప్రభాతం సేవా టికెట్స్, 5 కళ్యాణం సేవా టికెట్స్ ఇస్తారు. అయితే ఈ సుప్రభాతం, కళ్యాణం సేవా టికెట్స్ అనేవి మీ టోటల్ డొనేషన్ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపండి. దీనిని గమనించుకోగలరు. మీరు డొనేషన్ చేశాక మీ డొనేషన్ పై ఒక్కసారి అంటే 1 టైం మాత్రమే 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్, 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తారు. అంటే 1,50,00,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి సంవత్సరంలో 4 సార్లు సుపదం ఎంట్రీ దర్శనం, 4 సార్లు బిగినింగ్
బిగినింగ్ బ్రేక్ దర్శనంతో పాటుగా మీ డొనేషన్ వ్యాలిడిటీ పీరియడ్ మొత్తానికి కలిపి 40 సుప్రభాతం సేవా టికెట్స్, 5 కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఇస్తారు. ఇదండి టీటీడీ న్యూ డొనేషన్ పాలసీ ప్రకారం 2026 జూలై 15వ తేదీ నుంచి టీటీడీ ట్రస్ట్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేషన్ చేస్తారో ఆ భక్తులందరికీ కూడా ఈ న్యూ డొనేషన్ ప్రివిలైజేషన్స్ మాత్రమే వర్తించడం జరుగుతుంది. దీనిని గమనించుకోగలరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సింగిల్ గా కావచ్చు, జాయింట్ గా కావచ్చు, మీరు చేసే డొనేషన్ పై కేవలం 5 మెంబర్స్ అంటే 5 మంది మాత్రమే ఆ దర్శనం ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఎవరైతే ఈ న్యూ పాలసీలో సింగిల్ గా డొనేషన్ చేస్తారో ఆ సింగిల్ డొనేషన్ కి కేవలం 20 సంవత్సరాల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. జాయింట్ గా ఎవరైతే డొనేషన్ చేస్తారో ఆ జాయింట్ డొనేషన్ కి కేవలం 15 సంవత్సరాల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. దీనిని కూడా గమనించుకోగలరు. 2026 జూలై 14వ తేదీ వరకు ఉన్న పాత పాలసీ డొనేషన్ ప్రివిలైజేషన్స్ కి సంబంధించి, అలాగే 2026 జూలై 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త పాలసీ ప్రివిలైజేషన్స్ కి సంబంధించి టీటీడీ వెబ్సైట్ లో వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. అండ్ అలాగే పాత పాలసీ ప్రివిలైజేషన్స్, కొత్త పాలసీ ప్రివిలైజేషన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మన వీడియోలో డిస్ప్లే చేసిన ఇమేజెస్ లో కూడా మీరు చూడొచ్చండి. ఇది మొత్తం మీద 2026 జూలై 15వ తేదీ నుంచి డొనేషన్స్ పై టీటీడీ వారు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన పాలసీ న్యూ ప్రివిలైజేషన్స్ కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.